ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. నవంబరు 21వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల కొరకు మనము ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా నుండి ప్రారంభమైన ఈ జిల్లాలు మండలాల కొరకు ప్రార్థన చేయటం పూర్తయి తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల కొరకు మండలాల కొరకు ప్రార్థించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభుకి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నిన్నటి వరకు ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలో ఉన్న 12 మండలాల కొరకు ప్రార్థించడం పూర్తయింది. నేటి నుండి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో ఉన్న 22 మండలాల కొరకు మనము ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉన్నాం. నవంబరు 21వ తేదీ కొరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం. ఈ మండలంలో మొత్తం 22 గ్రామాలు ఉన్నాయి. ఈ 22 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 22 గ్రామాల ప్రజల కొరకై ప్రార్థించడానికి మీరు కృప చూపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. యేసయ్య, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృప కలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని 22 గ్రామాల ప్రజల హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా సహాయం దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 10వ అధ్యాయము 8, 9 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి, అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 70 మంది ఇతరులను నియమించి తను ఎల్లబోవు ప్రతి ఊరికి, ప్రతి చోటకి తనకంటే ముందుగా ఇద్దరినిగా పంపినట్లు యేసు ప్రభువు వారి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన
నేను తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు మిమ్మల్ని పంపుచున్నాను అనే మాటలు చెప్తూ, మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినండి అని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఇది విమర్శ కాదు, వాస్తవం. ఈరోజు పెట్టకముందే చాలామంది పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడుతున్నవారు మేము ఇది తింటాము, మాకు ఇది కావాలి అని మెనూ చెప్పే దైవజనులు మన 2 తెలుగు రాష్ట్రాల్లో లేరని చెప్పే సాహసం లేదా లేరని చెప్పే అబద్ధం నేను డైలీ బ్రెడ్ పరిచర్యలో చెప్పలేను. దయచేసి గమనించండి. యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు, చేర్చుకుంటే వారు పెట్టేది మీరు తినండి అని. ఎవరైనా మనం అడగకుండా వారు పెడితే తినటం ద్వారా వారికి ఆశీర్వాదం వస్తుంది. వారు పెట్టకముందే మనం ఏదేదో చెప్తే వారికి ఆశీర్వాదం ఉండదు, మనకు ఆశీర్వాదం ఉండదు. ఈ విషయాన్ని గమనించండి. రెండవది, యేసు ప్రభులు వారు ఏం చెప్పారు అంటే, అందులోనున్న రోగులను స్వస్థపరచండి, వారు మీకు పెడతారు, తినండి. తినటంతోనే అయిపోలేదు. ఆ ఇంటిలో ఎవరైనా రోగులుంటే వారిని యేసు ప్రభు నామములో స్వస్థపరచమని కూడా చెప్పారు. భోజనాన్ని తిన్న మనము, లేతే ఆతిథ్యాన్ని స్వీకరించిన మనము వారిని రోగులై ఉంటే వారిని స్వస్థపరచమని కూడా ప్రభు చెప్తూ ఉన్నారు. తర్వాత వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారికి చెప్పమంటా ఉన్నారు. 3 విషయాలు గమనించండి. చేర్చుకుంటే పెట్టేది తినండి అన్నారు ప్రభు. రెండవది, రోగులుంటే స్వస్థపరచండి అన్నారు. మూడవది, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నది అని దేవుని రాజ్యమును గురించి మాటను ప్రభు చెప్పమన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు ఆ 70 మందిని ఎలాగైతే నియమించారో మనల్ని కూడా నియమించారు. అనేక మంది గృహాల్లోనికి మనము అడుగు పెట్టాలి. వారు ఆతిథ్యం ఇస్తే ప్రేమతో దాన్ని స్వీకరించి ఆ గృహాలలో రోగులుంటే స్వస్థపరిచి వారికి దేవుని రాజ్యము గురిని గూర్చిన సువార్తను తెలియచేయాలి. అట్టి కృప డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టే మీకు వందనాలు. యేసయ్య, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, మేము అనేక గృహాల్లో అడుగు పెట్టడానికి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి, వారిని స్వస్థపరచడానికి, మీ రాజ్యమును గురించి సువార్తను వారికి తెలియచేయడానికి మీ కృప చూపించమని ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబానికి స్వస్థత, ప్రతి కుటుంబానికి విడుదల, నెమ్మది కలుగు చేసి మీ నామానికి మీరే మహిమను పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.